జవాన్లు ఈరోజు బోర్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప సామాన్య ప్రజలు చేసేది ఏం లేదు. నా వంతు నేను నా 5 నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా. మేము ఇంతే చేయగలుగుతాం కాబట్టి నా జీతం నా పర్సనల్ గా నా వంతు ఒక 5 నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. జవాన్లు ఈరోజు బోర్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప సామాన్య ప్రజలు చేసేది ఏం లేదు. నా వంతు నేను నా 5 నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా. మేము ఇంతే చేయగలుగుతాం కాబట్టి నా జీతం నా పర్సనల్ గా నా వంతు ఒక 5 నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.